సీఎంఆర్ పై సీరియస్. వనపర్తి జిల్లాలో 37 రైస్ మిల్లు డిఫాల్ట్ గా గుర్తింపు, 6 పై కేసు నమోదు. సీఎంఆర్ చుట్టూ రాజకీయాలు, హైకోర్టుకి ఎక్కిన పంచాయతీ. సీఎంఆర్ రైస్ ఏదైతే కేసీఆర్ అనే గజ దొంగ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో రైస్ మిల్లర్లను కోట్ల రూపాయలకు పడగలితెల్ల చేసింది. కరోనా కంటే ముందు, కరోనా తర్వాత. ఎందుకంటే క్రీస్తు శకం ముందు, క్రీస్తు తర్వాత ఏ విధంగా క్రీస్తు పూర్వం అని అంటామో, కరోనా ముందు, కరోనా తర్వాత వ్యాపారాలు కావచ్చు, లేదంటే మనుషుల జీవితాలు కావచ్చు, ఆ విధంగా మారినాయి. ప్రస్తుతం ఈ కరోనా తర్వాత, లేదంటే కరోనా ముందు ఒక రైస్ మిల్లున్న వ్యాపారస్తుడు కరోనా తర్వాత 2-3 రైస్ మిల్లులు నిర్మించడం జరిగింది అదనంగా. ఏ ఒక్క వ్యాపారి కానీ, ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కానీ వాళ్ళ జీవితాలు మొత్తం తలకిందులు కావడం జరిగింది. ప్రైవేటు పని చేసుకునే కులవృత్తులు చేసుకునే వాళ్ళ పరిస్థితి అయితే ఇక అసలు కోలుకోలేదు. కానీ రైసు మిల్లర్లు మాత్రం ఒక్క రైస్ మిల్లు నోడు 2-3 రైస్ మిల్లులు కొత్తగా కట్టింది. ఎట్లా కట్టిందంటే ఇది కేసీఆర్ పుణ్యం. మొత్తం ఇచ్చిండు సీఎంఆర్, రైస్ ఇచ్చిండు కేసీఆర్, బియ్యం వడ్లు ఇచ్చిండు. కానీ వడ్లను మొత్తం అమ్ముకున్నారు రైస్ మిల్లులు. వడ్లను మొత్తం అమ్ముకొని ఒక్కొక్క మిల్లు, కొత్త మిల్లులు కట్టిరు ఒకడొకడు. కానీ సీఎంఆర్ బియ్యం మాత్రం ఇస్తలేరు. సీఎంఆర్ బియ్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా అనేక ఆదేశాలు జారీ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి పైనే ఒత్తిడి తేవడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి పోయి వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన రైస్ మిల్లులకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, సంఘ నాయకులు రాష్ట్ర స్థాయిలో ఉన్నారో వీళ్ళందరూ వెళ్ళి మీరు సీఎంఆర్ రైస్కు సంబంధించి మాపై ఒత్తిడి చేస్తే భవిష్యత్తులో మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము పనిచేస్తామని ప్రభుత్వాన్ని భయపెట్టించే స్థాయికి వెళ్ళడం జరిగింది ఈ రైసు మిల్లర్లు. అవినీతి అక్రమాలతో కోట్లాది రూపాయలకు పడగలెత్తిన ఈ రైసు మిల్లర్లు ప్రభుత్వాన్ని కూడా బెదిరించే స్థాయికి వెళ్ళడం జరిగింది. తస్మత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులరా, ఈ వ్యవహార తీరు ఇలాగే వెళితే ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి కూడా వెళ్తారు ఈ రైస్ మిల్లర్లు. ఎందుకంటే కోట్లు సంపాదించారు ప్రభుత్వానికి సంబంధించిన, ఈ ప్రజలకు సంబంధించిన, తెలంగాణ ప్రజలకు సంబంధించిన వడ్లు అమ్ముకుని. అంటే తెలంగాణ ప్రజల సొమ్ము ఏదైతే వడ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం కొన్నది. ఈ ప్రభుత్వం కొన్నదంటే అది కూడా తిరిగి ప్రజలదే. కాబట్టి ఈ ప్రజల ఆస్తి ఎవరైతే రైస్ మిల్లర్లు ఉన్నారో ఈ రైస్ మిల్లర్లు అమ్ముకు తిన్నారో, అమ్ముకొని కోట్లు కొల్లగొట్టి ఇప్పుడు ఇవ్వమంటే దొంగ నాటకాలు ఆడడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2023 ఏడాదికి సంబంధించి సీఎంఆర్ పెట్టకపోవడంతో పలువురు రైసు మిల్లర్లు డిఫాల్ట్ మారారు. సంబంధిత మిల్లర్లు, సివిల్ సప్లై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించిన కలెక్టర్ 6 మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను జిల్లాలోని 114 రైసు మిల్లుల్లో కేటాయించడం జరిగింది. మిల్లర్లు గత ఏడాది డిసెంబర్ 31 నాటికి బియ్యం అప్పగించాల్సి ఉంది. గడువు దాటిన బియ్యం ఇవ్వకపోవడంతో తనిఖీలు నిర్వహించిన ఆఫీసర్లు వడ్లను మిల్లర్లు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకున్నట్లు గుర్తించారు. దీంతో డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తుల వివరాలు సేకరించారు. 6 మిల్లుల యాజమాన్యంపై కేసులు వేశారు. ఇటీవల ఓ మిల్లర్ను అరెస్ట్ చేయడం జరిగింది. విజిలెన్స్ ఆఫీసర్ల సోదాలు. ప్రభుత్వం నుంచి వడ్లను మిల్లింగ్ కోసం తీసుకుని బియ్యం ఇవ్వకుండా సతాయిస్తున్న వారిపై రాష్ట్ర విజిలెన్స్ ఆఫీసర్ల నిఘా పెట్టారు. తీసుకున్న వడ్లు పక్కదారి పట్టించడం, రేషన్ బియ్యం రీసైక్లింగ్ పై దృష్టి పెట్టారు. కొందరు ప్రభుత్వ పెద్దల అండతో 2001 నుంచి ఇవ్వాల్సిన బియ్యాన్ని నేటికి ఇవ్వలేకపోయారు. ఈ తరుణంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో లొసుగులు బయటపడ్డాయి. దీంతో ఇక్కడి డిఎంను ప్రభుత్వం బదిలీ చేసింది. గడువులోగా ఎఫ్సిఐకి బియ్యం ఇవ్వకుండా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు తప్పవని ఇటీవల మిల్లర్లను కలెక్టర్ హెచ్చరించారు. గత్యంతరం లేక కొందరు మిల్లర్లు అమ్ముకున్న వడ్లను బదులుగా రైతుల నుంచి వడ్లను కొని బియ్యం అప్పగిస్తున్నారు. డిసెంబర్ 31 నాటికి ఎఫ్సిఐకి 3570 ఏసీకేలు రావాల్సి ఉండగా అందులో గత నెలలో 940 ఏసీకేలు అందించారు. ఈ నెల 29 వరకు గడువు పెట్టారు. ఇక రైస్ మిల్లుల్లో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు రాష్ట్ర చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కల్నల్ ప్రకాష్ జిల్లాకు వచ్చారు. మిల్లుల్లో స్టాక్ను పక్కన లెక్క పెట్టి తక్కువ ఉన్న వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. హైకోర్టుకు జరిగిన పంచాయతీ. రైసు మిల్లులపై గత నెలలో పౌర సరఫరా శాఖ అధికారులు కేసులు బుక్ చేశారు. ఎఫ్సిఐకి బియ్యం ఇవ్వకపోవడంతో తనిఖీలు చేసి మిల్లులను సీజ్ చేశారు. ఈ మిల్లులో 2,25,179 బస్తాల తేడా ఉన్నట్లు మిల్లుల్లో గుర్తించడం జరిగింది ఒక్కొక్క మిల్లులో. ఇక ఈ రైసు మిల్లులో
ఈ రైస్ మిల్లులకు సంబంధించి ఒక్కొక్క వ్యవహార తీరు వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళని జైళ్లకు పంపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అట్లా చేస్తేనే భవిష్యత్తులో మరొకరు ఇలాంటి తప్పులు చేయరు. కోట్లకు పడలెత్తిరు. రేషన్ బియ్యం మొత్తము రేషన్ డీలర్ నుంచి డైరెక్ట్ వీళ్ళే తీసుకుంటున్నారు. తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేస్తున్నారు. ఇసుక అసురులు, రేషన్ మాఫియాదారులు, మైనింగ్ మాఫియాని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు తీవ్రంగా నష్టం చేస్తుంది. వీళ్ళందరూ నష్టదారులందరికీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒత్తాసు పలికిరు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒత్తాసు పలికింది కాబట్టి అవినీతి అక్రమాలు చేసారు. ప్రభుత్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే భూ కబ్జాలు చేసారో, కేసీఆర్ ఏ విధంగా కోట్ల రూపాయలు సంపాదించిన, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు, అదేవిధంగా రైస్ మిల్లర్లు కూడా అట్లా సంపాదించారు, అక్రమాలకు పాల్పడరు. కాబట్టి వాళ్ళందరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది.